హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూసారా, ఇది ఎగ్ కర్రీ అండి. డాబా స్టైల్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇలా డాబా స్టైల్లో మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ గ్రేవీ కర్రీ బిర్యానీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి పేస్ట్ రెడీ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టమాటాలు, కొంచెం క్యాష్యూ, తర్వాత గసగసాలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఎగ్ బాయిల్ చేయడానికి ఎగ్స్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం అండి. ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం. చూసారా, 10 మినిట్స్ తర్వాత ఇలా ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. మనకి ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ తొందరగా ఉడికిపోతాయి, చాలా చక్కగా వచ్చేస్తుంది పైన ఉన్న షెల్స్ కూడా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఎగ్స్, ఈ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి. చాకు తీసుకొని పెట్టుకుంటే దానిలోకి ఈ ఉప్పు లేకపోతే ఆయిల్ ఫ్లేవర్స్ అన్నీ బాగా అందుతాయి కర్రీ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఎగ్స్ని ఒక్కోటిగా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం పసుపును సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్లోనే, అప్పుడే మంచి కలర్ వస్తుంది ఎగ్స్కి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు అదే ఆయిల్లో షాజీరా, బిర్యానీ ఆకు, మిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయని సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి, ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యే వరకు. ఇప్పుడు ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీలోకి. ఇప్పుడు బాగా ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్లోగా ఎగ్స్ చెదరకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత అప్పుడు కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు, కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి ఆ టేస్ట్ అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఏ గరం మసాలా కానీ మసాలా పౌడర్స్ కానీ ఇంకేం యాడ్ చేయట్లేదు. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్టే సరిపోతుంది. ఇప్పుడు ఆ కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఫుల్ గ్రేవీతో ఎగ్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఈ ఎగ్ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. మనకి డాబాలో ఎక్కువ రోటీలోనే కదా వడ్డిస్తారు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.